ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈవీఎంలను తప్పుపడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పుష్కలంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో ఈవీఎంల పాత్ర కూడా ఉందనేది ఆ పార్టీలో ఓ వర్గం బలంగా భావిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి రోజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకతపై ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవును, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా స్పందిస్తున్న జగన్ ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. వాటి పనితీరుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా అదే పద్ధతిలో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని జగన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు, అభివృద్ధి చెందేలా ఉండాలని ఆయన తెలిపారు. దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయడానికి దూకుడుగా ప్రయత్నించడం, ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన పవిత్రమైన రోజున మనల్ని ఏకీకృత సమాన భారతదేశం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకులకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. దీంతో మరోసారి ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకతపై జగన్ చర్చ లేవనెత్తినట్లయిందని అంటున్నారు. అయితే పోటీ చేసిన దాదాపు చాలా చోట్ల ప్రత్యర్థులకు ప్రతిపక్ష హోదాకు అవకాశం లేకుండా వారు వన్ సైడ్ అన్నట్లుగా దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదని అంటున్నారు.